సంక్రాంతికి మీరు ఊరెళ్తున్నారా? మేము కూడా వెళ్దారనుకుని చాలా ఆశపడ్డాము కానీ టికెట్ క్యాన్సిల్ అయిపోయిందండి. మేము వెయిటింగ్ లిస్ట్‌లో తీసుకున్నాము. అయిపోతది కదా! అప్పటికల్లా చాలా రోజులుంది కదా! అనేసి అనుకున్నాము. 3 నెలల ముందు తీసుకున్నామండి. టికెట్ అయితే వెయిటింగ్ లిస్ట్‌లోనే ఆగిపోయింది. మాయి ఇంకా కన్ఫర్మ్ అవ్వవని మాకైతే అర్థమైపోయిందండి. అందుకని ఇంక మా ఆయన ఒక్కరు బస్‌కైతే తీసుకున్నారండి. ఒక్కరికి 2000 ఉంది టికెట్ ఈరోజు బస్‌కి. ఊరు వెళ్తే ఊర్లో మా అత్తయ్య, నేను ఇద్దరము కలిసి పిండి వంటలు వండుకునేవాళ్ళమండి. కానీ ఈసారి ఊరు వెళ్ళట్లేదు కదా! ఇంక అత్తయ్య ఒక్కరు ఏం వండుతారులే అనేసి నేనైతే ఇక్కడ జంతికలు చేసి పంపిద్దారనేసి జంతికలైతే చేస్తున్నానండి. ఈరోజు జంతికలు, రేపింకా ఏదైనా ఇంకొక వెరైటీ 2 వెరైటీలు చేసి వాళ్ళ కోసమయితే పంపిస్తాను. రోజు ఉదయం షాప్ అయిపోయిన తర్వాత ఇంకా పనులన్నీ కూడా ఫాస్ట్‌గా చేసేసుకొని, ఇలాగా షాప్‌లో ఉన్న కడాయి తెచ్చేసామండి. దాంతోటయితేనే ఎక్కువ వస్తాయి, తొందరగా అయిపోతాయనేసి దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని, మా అమ్మ వచ్చిందండి సాయానికి. మా అమ్మ పిండి కలిపేసి ఇలాగ జంతికలవన్నీ తీస్తుంటే నేనైతే వేసేస్తున్నాను. ఇద్దరముంటే తొందరగా అయిపోతది కదా పననేసి. 2 గంటల్లోనే మొత్తం అన్నీ కూడా జంతికలు వేయడం అయితే అయిపోయిందండి. వాళ్ళకి కొన్ని పంపించి మేము కొన్నయితే ఇక్కడే ఉంచుకుంటాము. సంక్రాంతికి పండగకి ఊరైతే వెళ్ళలేకపోతున్నామండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్లి ఒక 4 రోజులైతే ఉండొస్తామండి.